హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆచార్య నాగార్జున. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. నేను చెప్పేటటువంటి విషయము మంచిగుందా లేదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని నలుగురికి తెలిసే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియోని లింక్ ఎవరికైనా వచ్చినా లేకపోతే వీడియోని ఓపెన్ చేసినా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడాలని కోరుకుంటున్నాను మిత్రులారా. ఎందుకంటే స్కిప్ చేస్తే నేను చెప్పేటువంటి అంశం ఏందనేది మీకు తెలియకుండా పోతుంది. పూర్తిగా వినకుండా మీరు దాన్ని స్కిప్ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదనేది నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం చాలా వరకుగా చాలామందిని మనం దేవుని విషయంలో చాలా నిబద్ధతగా ఉంటారు. అదేవిధంగా పూజలు చేస్తుంటారు. వాడు ఇక ఆయన పూజలు చేసేటువంటి ఏదన్నా కార్యక్రమం ఉన్నదంటే ఇక పొద్దున్నే తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసుకొని, మంచిగా పూజ చేసుకొని, ఇక అతను ఇక మొత్తం దేవునికి సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని పుస్తకాలు కూడా చదవటం, చేయటం అనేది కూడా మొత్తం జరుగుతూ ఉంటుంది. అదే టైంలో మనం చూస్తూ ఉంటాము. అసలు మన వాళ్ళు గుడి అంటే ఇక మనం ఎక్కడికైనా వెళ్తుంటారు. అదేవిధంగా మొక్కుబళ్ళు తీర్చుకుంటుంటారు. అదేవిధంగా దూర దూర ప్రాంతాలకు పోయి కూడా దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఈ పూజిస్తున్న క్రమంలో మనము చూస్తుంటాం గుళ్ళ దగ్గర ఎవరైనా బిచ్చగాళ్ళు అడుక్కోవటం గానీ, చేయటం గానీ అనేది చూస్తుంటాం. ఇది గుళ్ళ దగ్గరికి పోయినప్పుడు. అదేవిధంగా మన ఇంటి దగ్గర ఏదన్నా పండగ ఏదన్నా వచ్చినప్పుడు మనం గూడా ఏం జేస్తామంటే ఖచ్చితంగా ఇంట్లో పూజ జేస్తుంటారు. పూజ జేస్తున్నప్పుడు ఎవరైనా మిత్రులు ఏదైనా సహాయం కోసం వచ్చినప్పుడు మనం ఏం జేస్తుంటామంటే, అరే! పూజ ఉందిరా, నేను పూజ జేయాలిరా ఖచ్చితంగా పూజ అయిపోయినాకొచ్చి నీకు చేస్తాను అంటూ అంటూ ఉంటారు. అదే గాకుండా ఇంకొకటి ఏదన్నా ఇంకొక వ్యక్తి ఏదన్నా సహాయం కోసం వస్తే, "అరే! ఇప్పుడొచ్చినవేందిరా? నేను ఇప్పుడు గుడికెళ్ళాలిరా, టైం అయిందిరా నాకు. నువ్వు ఇప్పుడొస్తే ఎట్లరా? నువ్వు అరే! నాకు చాలా ఇబ్బందయితుందిరా. నేను ఒక పని చేస్తానురా నేను. నేను గుడికెళ్ళి అయిపోయినాక నీకు కాల్ చేస్తానురా. లేకపోతే నువ్వు పలానా టైంకి కాల్ చేయరా, నేనొస్తాను" అనేసని చెప్తుంటాం ఫ్రెండ్స్. అంతేగాకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఎక్కడికన్నా పోదామంటే, "అమ్మా! నేనిప్పుడు పూజ చెయ్యందే బయటికి రాను" అని అంటుంటారు. చూడండి, ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎదుటివాడు ఆపదలో ఉండి వచ్చి నీ సహాయాన్ని కోరినప్పుడు, నువ్వు సహాయం చేయలేదనంటే నువ్వు దేవుడికి ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం? ఎన్ని కొబ్బరికాయలు కొడితే ఏం లాభం? ఎన్ని దండాలు పెడితే ఏం లాభం చెప్పండి? మనం 'గోపాల సినిమా ఉంటుంది. మనం చూసాం గదా! దాంట్లో పవన్ కళ్యాణ్ చెప్తుంటాడు. ఏమని చెప్తాడంటే, "అరే బాబు! నీ పక్క వ్యక్తిలోనే దేవుడుంటాడురా. నీ ఎదుటనే దేవుడుంటాడు. నువ్వు నువ్వు తిరిగే ప్రతి చోట దేవుడే ఉంటాడు. మరి నువ్వు పక్కనోడు ఆపదలో ఉన్నప్పుడు వాడికి సాయం చేస్తే అన్న నువ్వు దేవుడిని పూజించిన దానికంటే ఎక్కువ" అనేసని చెప్తున్న అటువంటి డైలాగ్ ఉన్నది 'గోపాల' సినిమాలో. చూడండి, మనము ఎన్ని ఉపవాసాలున్నా, ఎన్ని కఠోరమైన దీక్షలు చేసినా, ఎంత పూజలు చేసినా, ఏం చేసినా నీ పక్కనున్నటువంటి వ్యక్తి గానీ, నీ ముందున్నటువంటి వ్యక్తితోటి గానీ, మానవత్వం లేకుండా నువ్వు వ్యవహరించినా, ప్రవర్తించినచో, నువ్వు ఎన్ని పూజలు చేసినా దండగే. నిజమన్నా. ఎందుకంటే, ఎవరైనా వచ్చి అడుగుతున్నారంటే ఎందుకు? నీ యొక్క నువ్వే ఆ పని చేయగలవు కాబట్టి, నీ దగ్గరకొచ్చి సాయం అడుగుతున్నారన్న. అలాంటప్పుడు నువ్వు సాయం చేయకుండా, నువ్వు దేవుని పేరు చెప్పి నువ్వు అది ఇది అని అనుకుంటే పాపం వాడు ఎంత ఇబ్బంది పడుతుంటాడు. ఎన్ని బాధలకు ఇబ్బంది పడుతుంటాడు. ఆలోచించాలన్న. అందుకనే మహానుభావురాలు మదర్ తెరీసా గారు ఏమన్నారంటే, "ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న" అన్నారు. సాయం అనేది మాట సాయం ఉంటుంది. మనిషి సాయం ఉంటుంది. ఆర్థిక సహాయం అనేది ఉంటుంది. ఇప్పుడు మాట సహాయం ఉంది. ఉదాహరణ మన ఇళ్లల్లో చూస్తుంటాం అన్న,
వాడు చదువుకుంటాడు, ఉద్యోగం చేస్తాడు, అన్నీ చేస్తుంటాడు కానీ, మన బంధువుల్లో ఒకడు మంచి టాలెంట్ ఉండి, వాడు కొంచెం ఏదైనా చేయగలడురా నాయన అనంటే వాడికి, "అరేయ్! నువ్వు ఇంత చేస్తున్నావు కదరా! నువ్వు కొంచెం ఆ ఒక్క పని చేయరాదురా! నువ్వు అది అగో నువ్వు అని చెయ్యి" అని ఒక్క మాట చెప్తే చాలన్న. వాడి లైఫ్ టర్నింగ్ అయితది. ఈరోజు ఎవరు చెప్తున్నారన్న ఈ రోజుల్లో? హ్మ్. సరే అన్న. మనం సాయం చేయకపోతే చేయకపోయాను. మనమేమో "అరేయ్! ఇగో పలానోడి దగ్గరికి పోరా. వాడి దగ్గరికెళ్తే వాడు ఆ సహాయం చేస్తాడురా" చెప్పినా చాలన్న. వాడు సహాయం చేయొచ్చేమో గానీ, మనం వాడు చేసిన దానికంటే కూడా మనం ఎక్కువ దాన్నేమంటాం మనం పుణ్యం తీసుకున్నట్టుగా భావించుకోవచ్చు. అన్న. ఒకటే ఆర్థిక పరిస్థితి. ఎవరికైనా ఒకటి ఇబ్బందుందన్న. ఇబ్బందుంది వాడికి. వాడికి ఇబ్బందుంది. ఆరోగ్యం బాగాలేదు. వాడికి చాలా సీరియస్‌గుంది. నీలాంటోడి దగ్గరికొచ్చిండు. "అన్న, అన్న, అన్న నాకు ఒక్క రూ. 1000 లేదా రూ. 2000 ఇయ్యన్నా. పిల్లలకి చూయించుకోవాలన్నా, లేకపోతే ఇంట్లో పెద్దోళ్ళకి చూయించుకోవాలన్నా" అనేసంటే, "అరేయ్! ఈరోజు శుక్రవారం రా భయ్! నేనియ్యను. అన్నా నువ్వు శుక్రవారం కాకుండా నువ్వు ఇంకొక వారం అడుగుంటే నీకు ఖచ్చితంగా ఇచ్చేటోడినన్నా" అంటాడు. అన్నా నువ్వు శుక్రవారం ఇచ్చినా, మంగళవారం ఇచ్చినా వాడు ప్రాణం నిలబడితే నువ్వు దేవుడితో సమానం అన్నా. నువ్వు వాడికి ఆయువు పోసినట్టు లెక్క. కానీ మనమేం చేస్తామంటే, శుక్రవారం రోజు నేను డబ్బులు ఎవ్వరికీ ఇయ్యనబ్బా! మంగళవారం రోజు కూడా నేను డబ్బులు ఎవ్వరికీ ఇయ్యనబ్బా! అని మనం చెప్పుకుంటా ఉంటుంటాం. చూడన్నా, నువ్వు ఆపదలో ఉన్నోడికి ఆదుకుంటే, నీకు ఇంకొకడు సాయం చేస్తాడన్నా. ఒక చిన్న విషయం చెప్తా చూడన్నా, మనం ఏదైనా ఒక ఊరికెళ్ళాం. ఆ ఊరు నుంచి మనం మనం అనుకున్న ఊరికి ఒక 5 కిలోమీటర్లో, 10 కిలోమీటర్లో ఉంటుంది. మనకు బస్సు రాదు, ఏం రాదు. ఈరోజు ఆటోలు కూడా తిరిగే పరిస్థితి లేదు. ఏమన్నా బైకులొస్తే బైకులు రావాలి. మనం ఏమని మొక్కుంటాం, అబ్బా! దేవుని దయ వల్ల ఒక్క బండోడొస్తే బాగుండబ్బా! అని మనం మనసులో అనుకుంటాం. మనం అనుకున్న తర్వాత ఒక 5, 10 నిమిషాల్లో బండొస్తదన్న. ఆ బండి వచ్చినప్పుడు మనం ఆపితే వాడు ఎక్కించుకొని పోతాడు. వాడే మనకు దేవుడన్న. ఈ ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం ఇక పూలు పెట్టి కిందికి మీదికి పూలు చల్లి హారతలిచ్చి అయి చేసి, ఇయి చేస్తే కాదన్న. నువ్వు పూజలు చేసినా చేయకపోయినా 10 మంది కోసం నువ్వు పని చేసినప్పుడు, 10 మందికి మేలు జరిగినప్పుడు నువ్వు ఇక మన హిందువులలో ముక్కోటి దేవతలు 3,00,00,000 మంది దేవతలున్నారు గదన్నా! 33,00,00,000 ఏమో ఉన్నారు. వాళ్ళందరికి ఒక్కసారి నువ్వు పూజ చేసినట్టు లెక్కే అన్న. ఇది మర్చిపోయి మనం ఏం చేస్తామంటే, సాయం చేయకుండా దేవునికైతే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను నేను. ఎట్లంటే ఇప్పుడు ఎవడన్నొచ్చి ఒక బుక్ పట్టుకొనొస్తాడు. "అయ్యా! మేము గుడి కడుతున్నాం, లేకపోతే ఇంకొకటి చేస్తున్నాం. ఇప్పుడు చందా ఇయ్యండి ఏంటి సార్ దేవుడు మీ పిల్లల్ని బాగా చూస్తాడు సార్" అనంటే ఇంకా అప్పటికప్పుడు మనం 500, 600 డబ్బులు మనం చందాలు రాస్తాం. అదే పిల్లవాడికి మనకు తెలిసిన పిల్లవాళ్ళకి మన మిత్రులు పిల్లలకి ఆరోగ్యం బాలేదంటే, "అరే! ఒక్క 500 ఇయ్యరా" అనంటే ససేమిరా ఇయ్యం. "అరే! లేవురా ఉన్నాయి గానీ ఒక్కటే 500 ఉన్నాయిరా. ఆ ఒక్క 500 కావాలిరా" అని అంటాం మనం. ఎక్కడుందన్నా? ఒక్కసారి అర్థం చేసుకోవాలన్నా మనం గూడా. చెప్పన్నా. నువ్వు ఆ పాపకి ఆరోగ్యాన్ని చూయించుకోవడానికి నువ్వు రూ. 500 ఇస్తే నువ్వు దేవుడివే అన్నా. మనం ఇది మర్చిపోతున్నాం. మనం ఇది మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం అనంటే, ఇక పొద్దున్న లేసి ఇక చేస్తార్రా నాయనా, మనం ఇళ్లల్లో చేస్తుంటారు. మన బంధువులు తెలిసినోళ్ళు చేస్తుంటారు. వాడు తిన్న చేతితోటి కాకి నిధులిచ్చారా అంటారు చూసినావా మనోళ్ళు పెద్దోళ్ళు. ఆ పద్ధతిలో ఉంటే ఏం ఉపయోగం అన్న? వాడికి ఇంకొకటి మనం ఏదైనా సాయానికి పోయినామనుకో, వాళ్ళకి జీతాలొచ్చినా ఏం చేసినా జీతాలు సరిపోవట్లేదంటారన్న. ఎంత అంటే కూలినాలు చేసుకున్నోడు పోయి వాడిని డబ్బులడిగితే వాడికి జీతం సరిపోవట్లేదంటాడు. ఈడు రూ. 500 కూలి, రూ. 300 కూలి ఎక్కడ? వాడికి రోజుకి 3000, 4000 వచ్చే జీతం ఎక్కడ? నెలకంటే లక్షల రూపాయలు ఎట్లొస్తది? ఎంత దుర్మార్గంగా ఉంటుందో మన జనాలు చూడండి. అదే దేవుని పేరు చెప్తేనేమో మనము ఎక్కడలేని భయంతోటి మనం డబ్బులిస్తాం. వాడు ఏదడిగితే అది దేవుడి కోసం మనం సాయం చేస్తాం. కానీ
ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడన్నా, ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉంటే మనం కనీసం సాయం చేయలేని పరిస్థితిలో మనం ఈరోజు ఉంటున్నాం. అన్న చూడండి, ఒక వ్యక్తి పిల్లవాడికి ఆరోగ్యం బాగలేదంటే, చీకట్లో బాగలేదంటే, "అన్న అక్కడి దాకా రా" అంటే తీసుకపోతే వ్యక్తి సహాయం అన్న. నువ్వు రూపాయి ఇయ్యకపో, తోడుకు పో. మనోళ్ళు అంటారు కదా! నీకెంతో పుణ్యం అన్న అది. నువ్వు కొన్ని కొన్ని నెలల్లో నువ్వు ఉపవాసం ఉన్న దాంతో సమానం అన్న. దేవుని పూజించడంతో సమానం. ఒక మాట సాయం వల్ల ఒక వ్యక్తి అత్యున్నతమైన స్థానానికెళ్ళిండ్రనుకో. అరే! నువ్వు ఇట్లా చదువుకోరా, ఇట్లా చేసుకోరా, బాగుపడరా అని చెప్పినావనుకో అన్న, వాడు ఒక స్థాయికి పోయిన తర్వాత నువ్వు మర్చిపోతావు కానీ వాడు మర్చిపోడు. వాడొచ్చి నీకు అన్న మీరు చెప్పబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నానని వాడు చెప్తాడన్న. అంతకంటే ఆనందం ఏముంటదన్న చెప్పండి. ఉదాహరణ ఒకడు ఫీజు కట్టాలనుకున్నావన్న. చదువుకునేటప్పుడో కావచ్చు, ఏదైనా ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడో కావచ్చు, డబ్బులు లేకపోతే మనం ఒక 200, 300 ఇస్తే, ఒక 500 అన్నా ఇచ్చినమనుకో, ఈరోజు మనం తాగితే అన్న ఒక రోజు కూర్చొని తాగితే రూ. 1000 అయిపోతాయన్న. ఒక రూ. 500, రూ. 1000 వాడి ఫీజుకి రూ. 500 ఇస్తే, వాడు కట్టుకొని, వాడు చదువుకొని పాస్ అయ్యి ఉద్యోగం వస్తే, వాడు నీ జీవితంలో మర్చిపోతాడన్న. నువ్వేదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాడు నీకొచ్చి ఎంత సాయం చేస్తాడన్న. మనం ఇది మర్చిపోయి మనం ఏం చేస్తామనంటే, పక్కనోడికి సాయం చేయమన్నా మనం. చెయ్యం. పక్కనోడికి సాయం ఏందన్నా, ఎవడికో తెలియనోడికి కాదన్నా, సొంతోళ్ళే చేసుకోరన్నా. ఉద్యోగాలుండి గూడా మాకు సరిపోవు అని అంటారు గానీ, పోనీ ఇంకొకటి గూడా ఈడు మంచిగుంటే ఈడు ఏం చేస్తుండబ్బా! ఈడు మనల్ని ఏమి అడగకుండానే, మనకు డబ్బులు అడగకుండానే వీడు బాగానే నెట్టకొస్తున్నాడే అని ఇట్లా ఆలోచన చేస్తారన్న. ఆ ఆలోచన ఏం ఆలోచనన్నా? మానవత్వం ఉన్న ఆలోచనేనది. అరే! మమ్మల్ని అడక్కపోయినా పర్వాలేదు వాడి కాళ్ళ మీద వాడు బతుకుతున్నాడు రా వాడు. ఈజ్ ఎ గుడ్ పర్సనాలిటీ అనుకోవాలి. అది లేదన్న మన దగ్గర. ఇంకొకటి దుర్మార్గమైనటువంటి విషయం ఏందంటే, అరే! మనం వీడికి సాయం చేస్తే రేపన్నాడు వీడు మన దగ్గరికి రాడు. మన సాయం కోసం వీడు వచ్చి మన కాళ్ళ దగ్గర కూర్చొని మన సహాయం అడగరని చాలామంది చేయరన్న. వీళ్ళందరూ కూడా ఎన్ని పూజలు చేసినా, ఏం చేసినా గానీ వేస్టే అన్న. అందుకనే మహానుభావురాలు మదర్ తెరీసా గారు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. దాంట్లో అర్థం చేసుకుంటే ఎంత అద్భుతమైన అర్థం ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్న. ఫ్రెండ్స్, ఇటువంటి మోటివేషన్‌కు, ఫ్యాక్ట్స్‌కి సంబంధించినటువంటి వీడియోస్ మొత్తం గూడా మన ఛానల్‌లో ప్రసారం అవుతుంటాయి ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు తెలిసినటువంటి మిత్రులకి కొంతమందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మన విషయం అనేది నలుగురు తెలుసుకునేటువంటి అవకాశం వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు నేను ఏదైనా చెప్పేటువంటి పొరపాటు ఉన్నా, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. లైక్ ఇవ్వండి. అదేవిధంగా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మిత్రులందరికీ ధన్యవాదాలు.